నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా ఇరాన్ యొక్క సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కువైట్తో సహా గల్ఫ్ దేశాలు స్వాగతిస్తూ ఉన్నాయి. అలాగే ఆయా దేశాలు స్వాగతిస్తూ ఉన్నా కానీ ఇరాన్ ఆయా దేశాల మీద దాడులు మాత్రం ఆపలేదన్నమాట. తాజాగా కువైట్ మనం చూసుకుంటే అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పైన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వాగతించింది. ఈ ఒప్పందానికి దారి తీసిన దౌత్యపరమైన ప్రయత్నాలను ప్రశంసించింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నివారించడంలో అమెరికా పాత్రను కువైట్ ఒక ప్రకటనలో ప్రశంసించింది. అలాగే శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో చేపట్టిన మధ్యవర్తిత్వ చర్యలకు తన యొక్క మద్దతు పునరుద్ఘాటించింది. కాల్పుల విరమణకు పూర్తిగా కట్టుబడి ఉండడం యొక్క ప్రాముఖ్యతను కువైట్ దేశం నొక్కి చెప్పింది. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలకు మరియు సమగ్రమైన శాశ్వత పరిష్కారానికి మద్దతునిచ్చే పరిస్థితులను కల్పించాలని చెప్పి పిలుపునిచ్చింది. శత్రు చర్యలను తక్షణమే విరమించుకోవాలి, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కువైట్ ఇరాన్ను దాని మిత్రపక్షాలను కోరింది. తదుపరి ఉల్లంఘనలను నివారించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం పైన కన్వెన్షన్తో సహా అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా హార్ముజ్ జలసంధి మరియు ఇతర సముద్ర మార్గాల ద్వారా నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడం యొక్క ప్రాముఖ్యతను కువైట్ నొక్కి చెప్పిందనమాట. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ జరిగింది, దాన్ని అయితే మేము స్వాగతిస్తూ ఉన్నాము. శత్రు దేశమైన ఇరాన్ను దాన్ని పాటించాలని చెప్పేసి సముద్రయాన స్వేచ్ఛను గౌరవిస్తూ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పి కువైట్ కానీ, సౌదీ కానీ, బెహ్రెన్ కానీ, యూఏఈ కానీ, యూఏఈ ఖతార్ దేశాలు అయితే ఇరాన్ను కోరాయన్నమాట. మరి హార్ముజ్ జలసంధిని మేము ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఇంకా ఎటువంటి కార్యకలాపాలు అయితే హార్ముజ్ జలసంధికుండా జరగలేదన్నమాట. ఏది ఏమైనా హార్ముజ్ జలసంధి ఈ రోజు నైట్కు లేదా రేపు ఉదయం తెరిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి పలు అంతర్జాతీయ కథనాలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.